హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ టెంప్లెట్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, ఇదే విధంగా మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకొని మీరు కూడా ఇలానే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ మీకు డెమో చూపిస్తాను. సో ఇప్పుడైతే చూడండి. వావ్, అమేజింగ్ కదా ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ పెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకొని మీరు కూడా ఇలానే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని మీరు క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే అవసరం ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ ప్రో అని లింక్ ఇచ్చాను. సో ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తానే డైరెక్ట్గా నా సెకండ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఛానల్లో ఈ కైన్మాస్టర్ గురించి అయితే ఫుల్ డీటెయిల్గా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను 1 by 1. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ వచ్చేసి 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో 4 ఆప్షన్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు ఎవరి ఇమేజ్ అయితే ఫస్ట్ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో బేసిక్గా వాళ్ళ ఇమేజ్ని ఫస్ట్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు బేసిక్గా మనకు టెంప్లెట్స్లో వచ్చేసి చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క టెంప్లెట్ అనేది ఒక మంచి బ్యూటిఫుల్ అవీ ప్లేయర్ టెంప్లెట్ అనమాట. సో ఈ యొక్క అవీ ప్లేయర్ టెంప్లెట్ అనేది నేను చాలా అంటే విజువలైజేషన్ కోసం అయితే ఈ యొక్క ఎఫెక్ట్ని అయితే చాలా అంటే చాలా కష్టపడి మీకోసం అయితే ఈ యొక్క ఎఫెక్ట్ని అనేది డిజైన్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఫస్ట్ మీరు చూశారు కదా డెమో, చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సేమ్ అదే విధంగా మీరు కూడా ఇలా అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇమేజ్ అయితే నేను సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ నేను ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక టెంప్లెట్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇవ్వండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసాక మన టెంప్లెట్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకు స్పీకర్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చేసి స్పీకర్ మీద ట్యాప్ ఇచ్చేసి నేను ఇక్కడ స్పీకర్ అనేది మనకు వాల్యూమ్ అనేది డిసేబుల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకు సౌండ్ చేస్తే ఇంకెటువంటి మనకు ప్లే చేస్తే ఎటువంటి సౌండ్స్ ఏవి మనకు డిస్టర్బెన్స్ అవ్వవు అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి టెంప్లెట్ మీద ట్యాప్ ఇచ్చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో చాలా మందికి బ్లెండింగ్ అనే ఆప్షన్ రావట్లేదు, నాకు కుదరలేదు అని అంటున్నారు. మీ దగ్గర బ్లెండింగ్ అనే ఆప్షన్ లేకపోతే మీ యొక్క అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేసేసి కింద డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. సో ఆ యొక్క లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి మీరు ఇక్కడ సింపుల్గా స్క్రీన్ అని ఇవ్వండి. ఓకే, సో వన్స్ ఇచ్చేసాక టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ మన యొక్క ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి మనకు ట్రిమ్ పక్కన మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వెళ్తే కొద్దిగా ఇలా అడ్జస్ట్ అనేది చేసి ఈక్వల్ టు మీద ట్యాప్ ఇచ్చేసి మీకు ఎంత లెంత్ కావాలో మీ ఇమేజ్ని అలా డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇలా డ్రాగ్ చేసి కరెక్ట్ పర్ఫెక్ట్గా మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ ఇలా పర్ఫెక్ట్గా ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సో వన్స్ ఇచ్చేసాక సేమ్ మళ్ళీ మన ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి మనకు కిందికి స్క్రోల్ చేస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, సో ఈ యొక్క కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్తే మన ఇమేజ్కి కొద్దిగా కలర్ అనేది ఎక్కువగా పెంచుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కలర్ అనేది మనం పెంచుకోవచ్చు. అంతేకాదు ఇంకా కొద్దిగా ఇలా ముందు స్క్రోల్ చేస్తే మనకు వైట్ బాక్స్ ఉంది కదా, సో ఈ యొక్క వైట్ బాక్స్ మీద ట్యాప్ ఇచ్చేసి మనకు ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే యానిమేషన్స్ అన్నీ చాలా ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ మీకు యానిమేషన్స్ తెలిసింటే, కాకపోతే ఇక్కడ కొద్దిగా ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ స్పీడ్ రన్ అని ఒక ఎఫెక్ట్తో నేను అనేది యూజ్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే మనకు స్పీడ్ రన్లో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో చాలా మందికి కూడా ఇది తెలియదు అనమాట. సో చాలా మంది బ్రో నాకు ఇమేజెస్ ఇలా రావట్లేదు, ఇలా పోవట్లేదు
కావాలని మీకు చాలామంది అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. సో యొక్క స్పీడ్ రన్ అయితే చాలా అంటే చాలా అమేజింగ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసి సేమ్ మళ్ళీ సెకండ్ ఇమేజ్ ట్యాప్ చేసి మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ నేను ఇలా సెటప్ చేసి మళ్ళీ ఈ యొక్క ఇమేజ్ కొద్దిగా కిందికి డ్రాగ్ చేసేసి సేమ్ పర్ఫెక్ట్గా ఇచ్చేసి మీకు ఎక్కడైతే ఓకే అనిపించేసాక అక్కడ మనకు టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈజ్గోల్డ్ మీద ఇక్కడ నేను ట్యాబ్ ఇవ్వడం మర్చిపోయాను. సో ఇలా ఇచ్చేసి మళ్ళీ ప్లే చేయండి. సో చూడండి ఎంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా. సో ఇలా అంతా సెటప్ అంతా ఇచ్చేసాక మీరు ఎన్ని ఇమేజ్ ఇస్తారో అన్ని ఇమేజ్కి ఇలా సెటప్ చేసుకొని సేమ్ ఇక్కడ ఇంకా మీకు బేసిక్గా ఇంకా ఎండ్ అయిపోతుంది కదా. సో ఇక్కడ మనకు ప్లే చేస్తే ఇంకా ఆటోమేటిక్గా ఇవన్నీ యాడ్ అవుతాయి అనమాట. ఓకే, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ టెంప్లెట్. ఇదే విధంగా మీ ఫొటోస్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇంకా ఇమేజ్ని ఎలా యాడ్ చేయాల్సింది మీకు తెలిసిపోయింది. సో ఇంకేంటి నెక్స్ట్ మనకు కావాల్సింది మనకు నచ్చిన ఆడియో సాంగ్. ఇక్కడ ఆడియో అని ఆప్షన్ ఉంది, మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ ఉంటాయండి. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఎందుకంటే నేను మూవీ సాంగ్స్ ప్లే చేస్తే నాకు కాపీరైట్ స్ట్రైక్స్ అయితే వస్తాయి. సో అందుకు నేను ఎటువంటి సాంగ్స్ ప్లే చేయను. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. సో ఇంకా బేసిక్గా వీడియో వచ్చేస్తుంది, ఆడియో వచ్చేస్తుంది, ఇమేజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెరాప్స్ ఉంది, సెరాప్స్ని టచ్ చేసి లోలో ఉండే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలని మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో వాట్సాప్ ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.